మతిస్థిమితం కోల్పోయి ఆదరించేవారు లేక లక్కారం హైవే రోడ్డుపై ఒంటరి ప్రయాణం చేస్తున్నాడీ అభాగ్యుడు. శరీరం ఎదిగినా మానసిక స్థితి ఎదగలేని దీనమైన స్థితిలో ఉన్న ఈ నిర్భాగ్యుడిని గమనించిన సేవాశ్రమ సిబ్బంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురావడం ద్వారా పునర్జన్మను పొందాడు. ముందుగా ఈ దీనుని జుట్టు గడ్డాలను తొలగించారు, శుభ్రంగా స్నానం చేయించారు. మంచి బట్టలు ధరింపజేసిన తరువాత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి మోకరిల్లి స్వామికి నమస్కరించుకున్నాడు. హారతిని కళ్లకు అద్దుకోగా అర్చకులు అక్షితలతో ఆశీర్వదించి శఠగోపంతో దీవించారు. ఇలా మతిస్థిమితం కోల్పోయి దిక్కుమొక్కు లేని అభాగ్యులు 600 మందికి పైగా ఈ సేవాశ్రమంలో జీవిస్తున్నారు. మీలాంటి సేవామూర్తుల సాయంతోనే ఈ అభాగ్యుల జీవనం కొనసాగుతుంది. ఒక్కసారి కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల స్థితిని చూడండి. వీళ్లు 3 పూటలా తినేందుకు బియ్యము, నూనె, పప్పు, కూరగాయలు వంటి వంట సామగ్రిని అందించి పుణ్యం కట్టుకోండి.